హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్ సార్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మీరు అప్పటికప్పుడు పొందగలరు. Today we will discuss about the block diagram of computer. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి మనకి. ఆ క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా నేను చెప్పే లెసన్లోనే బిట్ బై బిట్ నేను చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం అంటే నేను చెప్పే ప్రతిదీ కూడా మ్యాక్సిమం బిట్టే, ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వదు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. అయితే ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన కొన్ని టాపిక్స్ ఇందులో వస్తాయండి. డిస్కస్ చేసిన టాపిక్స్ వస్తూ రిమైనింగ్ కొద్దిగా ఎక్స్పెండిచర్గా చెప్పుకుందాం. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసాము ఇన్పుట్ అండి. ఓకే, ఇన్పుట్. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ నుంచి మనం ఏం డిస్కస్ చేసాము అంటే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ నుంచి మనం ఏం డిస్కస్ చేసాము అంటే అవుట్పుట్ అండి, అవుట్పుట్. సో ఫస్ట్ ఈ రెండింటి కోసం సింపుల్గా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 times దీనికోసం డిస్కస్ చేసాము, దానికి డివైస్ కూడా డిస్కస్ చేసాము. సో దానికోసం సింపుల్గా చెప్పి దీని లెంతీ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసం తెలుసుకుందాం. సో ఇన్పుట్ అంటే ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ వి పుట్ ఇన్ టు ద కంప్యూటర్ బై ద యూజర్. యూజర్ ద్వారా ఏదైతే ఇన్పుట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉందో కంప్యూటర్కి అందించగలిగితే దాన్ని ఇన్పుట్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ అంటే ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి రిజల్ట్ ఏదైతే ఇస్తుందో దాన్ని అవుట్పుట్ అని చెప్పుకున్నాము. ఇన్పుట్ డివైస్లో కీబోర్డు, మౌస్ ప్రైమరీగా చెప్పుకున్నాము. ఇక్కడ అవుట్పుట్ డివైస్లో 3 ఉంటాయండి, మ్యాక్సిమం 3. అవి ఏంటి అంటే ప్రింటర్, దర్జాగా మీరు పెట్టవచ్చు. ప్రింటర్ ఏంటి అంటే అవుట్పుట్ డివైస్. మనకు క్వశ్చన్ ఏంటి ఇస్తాడంటే ఈ క్రింది వాన్లో ఇన్పుట్ డివైస్ ఏవి, ఈ క్రింది వాన్లో అవుట్పుట్ డివైస్ ఏవి. ఓకే, ఇచ్చేసి అవుట్పుట్ డివైస్ అడిగేటప్పుడు 3 ఇన్పుట్ డివైస్ ఇచ్చేసి ఒక అవుట్పుట్ డివైస్ నేమ్ ఇవ్వడం కానీ, లేదా ఇన్పుట్ డివైస్ అడిగేటప్పుడు 3 అవుట్పుట్ డివైస్ నేమ్స్ ఇచ్చేసి ఒక ఇన్పుట్ డివైస్ నేమ్ ఇవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందండి. సో మనం చాలా జాగ్రత్తగా అవుట్పుట్లో మ్యాక్సిమం 3 డివైస్ ఉన్నాయండి. ఒకటి ప్రింటర్, 2 స్పీకర్స్ అండ్ 3 మానిటర్. ఈ 3 మాత్రమే మ్యాక్సిమం అవుట్పుట్ డివైస్ అండి. రిమైనింగ్ అన్నీ కూడా ఇన్పుట్ డివైస్. ఓకే, రిమైనింగ్ అన్నీ ఐ మీన్ కీబోర్డ్, మౌస్, మైక్రోఫోన్, స్కానర్ ఏవైతే ఉన్నాయో అండ్ ఓఎంఆర్, ఓకే, బార్కోడ్ రీడర్, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, అవన్నీ కూడా ఇన్పుట్ డివైస్లోకే వస్తాయి మ్యాక్సిమం. ఈ 3 మాత్రమే అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది సిపియు కోసం అండి. దేనికోసం? సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అయితే ఈ సిపియులో మనకి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయండి. సిపియులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3 పార్ట్స్. అవి ఏంటి? ఈ 3 పార్ట్స్ కూడా ఏంటి అంటే ఏఎల్యు, సియు, ఎంయు అంటారండి. ఏఎల్యు, సియు, ఎంయు. సార్ ఏంటి సార్ ఈ ఏఎల్యు, సియు, ఎంయు అంటే? ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అండ్ సియు అంటే ఏంటి అంటే కంట్రోల్ యూనిట్ అండి, సెంట్రల్ కాదండి, కంట్రోల్ యూనిట్. అండ్ నెక్స్ట్ ఎంయు అంటే ఏంటి అంటే మెమొరీ యూనిట్ అండి, మెమొరీ యూనిట్. అయితే దీనికోసం తెలుసుకుందాం. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటే ఏంటి అంటే లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇందులో జరుగుతాయండి. లాజికల్ ఆపరేషన్స్. అసలు లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే కూడిక మరియు తీసివేత అనేది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతాడు. సో అవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్కి సంబంధించినవండి. ఈ లాజికల్ ఆపరేషన్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఆల్సో ఇంకేం చెప్పుకున్నాము అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా లాజికల్ ఆపరేషన్స్ గా చెప్తాం అనమాట. ఓకే, అండర్స్టాండ్. ఈ ఆపరేషన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అంటే ఏఎల్యూలో జరుగుతాయి. ఏఎల్యూ అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ సియు. సియు అంటే ఏంటి అంటే కంట్రోల్ యూనిట్ అని చెప్పుకున్నాం.
కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి అంటే ఈ సిస్టమ్ మొత్తం, ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ ప్రాసెస్ మొత్తం కూడా దీని కంట్రోల్లో ఉంటుందండి. ఈ సియు కంట్రోల్లో ఉంటుంది. సో అందుకే దీన్ని కంట్రోల్ యూనిట్గా చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మెమొరీ యూనిట్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు బిట్స్ చాలా వస్తాయి. మెమొరీ యూనిట్. అసలు ఈ మెమొరీ యూనిట్ అంటే ఏంటి? జనరల్గా మెమొరీ అంటే తెలుగులో మనం ఏం చెప్తాము అంటే జ్ఞప్తి అంటాం తెలుగులో. సో మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా అలాగే వస్తుంది. సో ఈ మెమరీ యూనిట్ అనేది ఏంటి అంటే ద హార్ట్ ఆఫ్ ది సిపియు. హార్ట్ ఆఫ్ ది సిపియు. సిపియుకి గుండె వంటిది ఏది అంటే మెమరీ యూనిట్. ఓకే అండ్ నెక్స్ట్ ఈ మెమరీ యూనిట్లో మనకి ఎలా ఉంటాయి అంటే 2 టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటుందండి. 2 టైప్స్ ఆఫ్ మెమరీ. అసలు మెమరీ అంటే ఏంటి? ఈ సిపియు వరకు మెమరీ యూనిట్ కోసం తెలుసుకుంటే, సిపియు వరకు ఈ మెమరీ అంటే మనం ఏదైనా స్టోరేజ్ చేయాలనుకుంటే మూవీస్ కానీ సాంగ్స్ కానీ మనం చేసే ఫైల్స్ కానీ దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా స్టోర్ చేయడానికి ఈ ప్రాసెస్లో యూజ్ అయ్యేది మెమరీ యూనిట్. ఈ సిపియులో ఉండే ఒక మెమరీ యూనిట్ అనమాట. ఓకే అండర్స్టాండ్. సో ఈ మెమరీ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్గా ఈ మెమరీ కోసం డిస్కస్ చేద్దాం. ఇది మెమరీ యూనిట్ అండి. నేను ఇప్పుడు చెప్పేది మెమరీ. సో ఆ ఇది కంప్లీట్ అండి. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అనేది కంప్లీట్. ఈ మెమరీ యూనిట్తో ఇది ఇక్కడికి ఇది కంప్లీట్. సో we will discuss about the memory. అసలు ఈ మెమరీ అంటే ఏంటి? దీన్ని ఎలా కొలుస్తారు? మనం జనరల్గా చెప్పేస్తుంటాం. ఏమని చెప్తుంటాము అంటే 2 GB మెమరీ అయితే బెటర్ రా, 4 GB మెమరీ అయితే బెటర్, ఓకే 10 GB మెమరీ అయితే బెటర్, 16 GB మెమరీ అయితే బెటర్. సో మనం అన్ని మెమరీ చెప్పేస్తాం. అసలు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో కంప్యూటర్కి అర్థమయ్యే భాషల్లో, కంప్యూటర్కి అర్థమయ్యే మెయిన్ మనకి 2 అర్థమవుతాయండి కంప్యూటర్కి. దాన్నే బైనరీ డిజిట్స్ అంటాం, బైనరీ కోడ్స్ అంటాం. 0,1 అండి. మనం ఏది రాసినా సరే కంప్యూటర్ తీసుకునేది 0,1. అది ఎలా తీసుకుంటుంది అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చెప్తుంటాను. సో కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. 0,1ని బిట్, 1 బిట్ లేదా బైట్ అని కూడా చెప్తారు. 1 బిట్ లేదా బైట్. ఓకే 4 బిట్స్ 1 నెబ్బల్ అని చెప్తారండి. 1 నెబ్బల్. ఓకే 8 బిట్స్ ఓకే ఇక్కడ 8 బిట్స్ అనేది 1 బైట్ అండి. 1 బైట్. 1024 బైట్స్ 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ ఒక జిగాబైట్ అండి, లేదా గిగాబైట్ అంటారు. 1 జిగాబైట్ లేదా గిగాబైట్. దీన్ని జీబీగా చెప్తాం. ఇది మెగాబైట్ అండి. ఇది మెగాబైట్. ఇది కిలోబైట్. ఓకే ఇది గిగాబైట్ లేదా జిగాబైట్ అంటారు. గిగాబైట్ లేదా జిగాబైట్. 1024 జిగాబైట్స్ లేదా జీబీస్ 1 TB అండి. దీన్నే టెరాబైట్ అని చెబుతారు. దీన్నే టెరాబైట్ అని చెప్తారు. మ్యాక్సిమం ఇక్కడ వరకు మనకు క్వశ్చన్స్ వస్తాయండి. ఇందులో నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా, 1 క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఓకే అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ మెమొరీ అంటే ఏంటి? మెమొరీ అంటే స్టోరేజ్ డివైస్ అని కూడా చెప్తారండి. మెమొరీ అంటే ఏంటి? స్టోరేజ్ డివైస్. అయితే ఈ స్టోరేజ్ డివైస్ అనేవి జనరల్గా ఎన్ని రకాలు అంటే 2 రకాలు అండి. ఈ మెమొరీ అనేది 2 రకాలు. ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ అంటే ఏంటి? ఈ ప్రైమరీ మెమొరీ అంటే జనరల్గా ఇది మళ్ళీ 2 రకాలండి. ర్యామ్, రోమ్. ర్యామ్ అంటే ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అండి. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అండి. రీడ్ ఓన్లీ మెమొరీ. అయితే ఏంటి సార్ ఈ రెండింటికి డిఫరెన్స్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి?
అయితే ర్యామ్ అనేది ఏంటి అంటే ఎవరైనా నీ మొబైల్లో ఎంత ర్యామ్ ఉంది, మెమొరీ ఎంత ఉంది అని చెప్తుంటాం. సో అదే డిఫరెన్స్ అండి. ర్యామ్ అంటే ఏంటి అంటే ఇది ఏంటంటారంటే రోమ్ అనేది పర్మనెంట్ మెమొరీ అండి, పర్మనెంట్. అండ్ ర్యామ్ వచ్చేసి టెంపరీ మెమొరీ. సో టెంపరీ మెమొరీ ఏంటి, పర్మనెంట్ మెమొరీ ఏంటి సార్? సో ఇక్కడ టెంపరీ మెమొరీ అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా ఈ ర్యామ్ లేకపోతే కంప్యూటర్ అనేది పనిచేయదు. సో అలాగని ర్యామ్ అనేది ఉండి అందులో ఏమైనా స్టోరేజ్ ఉంటుందంటే స్టోరేజ్ ఉండదు. బట్ ఎందుకు యూజ్? ఈ ర్యామ్ అనేది టెంపరీ మెమొరీ పవర్ కన్జంప్షన్ ఉన్నంతసేపు మాత్రమే పనిచేస్తారు. పవర్ ఒకవేళ పోతే పోతుంది. మరి ఎందుకు అంటే జనరల్గా మనం ర్యామ్ కానీ లేకపోయి ఉంటే మనం టైప్ చేసేది ఎలా ఉంటుంది అంటే సపోజ్ యశ్వంత్ ఉందనుకోండి, యశ్వంత్ ఇలా నేను టైప్ చేస్తున్నాను నా పేరుని. ఇలా టైప్ చేసేటప్పుడు ఈ పేరు మొత్తం ఉండకుండా ర్యామ్ అనేది లేకపోతే వై తర్వాత ఏ నేను టైప్ చేయాలి. సో ఏ టైప్ చేసేటప్పటికి ఈ వై అనేది చెరిగిపోయి వై ప్లేస్లో ఏ వస్తుందండి. ఆ నెక్స్ట్ ఎస్ టైప్ చేసేటప్పటికి ఈ ఏ అనేది చెరిగిపోయి ఎస్ వస్తుందండి. సో అలా కాకుండా ర్యామ్ అనేది ఉండేటప్పుడు మనం ఆ ఫైల్ని సేవ్ చేసేంత వరకు మనం ఆ ఫైల్ని ఈ లోపల పవర్ వెళ్ళిపోకుండా ఉంటే మనం ఆ ఫైల్ని ఎంత టైప్ చేసినా ఉంటుందండి. దానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ ర్యామ్. సో ఒకవేళ పవర్ పోయింది అనుకోండి, ఆ ఫైల్లో మనం ఎంత టైప్ చేసినా సేవ్ చేయకపోతే అదంతా వృధా అవుద్ది. ఎందుకు? ర్యామ్కి పవర్ అనేది సప్లై ఉండదు కాబట్టి. అండర్స్టాండ్? ఓకే. అండ్ నెక్స్ట్ రోమ్ అనేది ఏంటి అంటే కంప్లీట్గా ఇది పర్మనెంట్ మెమొరీ అండి. దీన్ని రీడ్ ఓన్లీ మెమొరీ అంటాము. సో ఈ రోమ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కంప్యూటర్లో రోమ్కి సంబంధించి ఏముంది అంటే హార్డ్ డిస్క్ ఉందండి, హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ అనేది రోమ్కి సంబంధించింది. మనం దేన్నైనా స్టోర్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ సెకండరీ మెమొరీ. ఈ సెకండరీ మెమొరీ వచ్చేసరికి ఇందులో మళ్ళీ సెకండరీ స్టోరేజ్ డివైస్లో 2 రకాలండి. అది ఏంటి అంటే ఇంటర్నల్ స్టోరేజ్ డివైస్, ఎక్స్టర్నల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్? ఇంటర్నల్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ లోపల మాత్రమే ఉండి స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నదాన్ని ఇంటర్నల్ స్టోరేజ్ డివైస్ అని, కంప్యూటర్ వెలుపల ఉండి స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉండేదాన్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ అని అంటాం. కంప్యూటర్ లోపల ఉండి స్టోరేజ్ డివైస్ని కలిగి ఉండేది ఏంటి? ఓన్లీ వన్, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ మాత్రమే కంప్యూటర్ లోపల ఉండి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుందండి. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్కి వచ్చేసరికి మనం జనరల్గా చూస్తూ ఉంటాము పెన్ డ్రైవ్, సిడి, డివిడి, ఓకే, ఫ్లాపీ. అప్పట్లో ఉండేదండి, ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఫ్లాపీ డిస్క్. ఓకే, ఇవన్నిటిని కొన్ని మనం స్టోరేజ్ డివైస్గానే చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఒక్కొక్క దానికి ఎంత మెమొరీ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అండి. అది కూడా మనకు బిట్స్ ఇస్తాడు, ఒక్కదానికి ఎంత మెమొరీ. సో ర్యామ్ 2GB 6GB ర్యామ్ అని మనకు తెలుసు కదండి. సో ర్యామ్ కోసం పక్కన పెడదాం. రోమ్కి వచ్చేసరికి ఫస్ట్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ వచ్చేసి 40GB నుంచి స్టార్టింగ్లో ఉండి 40GB నుంచి ప్రెజెంట్ అయితే 2TB వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. 2TB వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ సిడి. వాట్ ఈస్ సిడి? సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. ఈ సిడి తాలూకా కెపాసిటీ ఎంత అంటే 700 MB అండి, 700 MB. దీన్నే 80 మినిట్స్గా చూపిస్తారండి, 80 మినిట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ డివిడి. అందరికి తెలుసు కదండి డివిడి డిస్క్. సో ఆ డివిడి డిస్క్ ఎంత అంటే 4.7GB అండి స్టార్టింగ్. ఈ 4.7GB నుంచి ప్రెసెంట్ మార్కెట్లో 8GB సిడీస్ దొరుకుతున్నాయి. మేబీ 16GB సిడీస్ ఉన్నాయి లేదో నాకైతే ఐడియా లేదు, ఒకరు చెప్పారు ఉన్నాయని, నేనైతే చూడలేదు. సో 8GB డివిడీస్ వరకు దొరుకుతున్నాయి. డివిడి అంటే ఏంటి? డిజిటల్ వీడియో డిస్క్ లేదా డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అంటారండి. డిజిటల్ వీడియో డిస్క్,
డిజిటల్ వీడియో డిస్క్. ఓకే, అండ్ నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ అండి. పెన్ డ్రైవ్స్, ఈ పెన్ డ్రైవ్ అనేది 512 MB అంటామండి. 512 MB. 512 MB అంటే తెలుసా? దీన్ని ½ GB చెప్తారు. ½ GB కొలర్ కానీ దీన్ని 512 MB చెప్తారు. సో ఈ 512 MB నుంచి ప్రెసెంట్ అయితే 64 GB 128 GB వరకు కూడా 128 GB వరకు కూడా మనకి ప్రెసెంట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లాఫీ డిస్క్ అండి. ఫ్లాఫీ డిస్క్, అసలు ఈ ఫ్లాఫీ డిస్క్ అనేది జనరల్గా ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి ఎలా ఉంటుంది అనేది. ఈ ఫ్లాఫీ డిస్క్ అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క కెపాసిటీ 1.44 MB అండి. 1.44 MB. దీని తాలూకా ఇది ఎలా ఉంటుంది అంటే ఫ్లాఫీ డిస్క్ అనేది మీరు జనరల్గా నెట్లో కూడా ఒకసారి కొడితే వస్తుంది. ఇలా ఉంటుందండి. దీనిలో సర్కిల్స్ అనేవి ఉంటాయండి. సర్కిల్స్ ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ సర్కిల్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ టేప్లో సర్కిల్స్ అనేవి ఉంటాయి. జనరల్గా ఫ్లాఫీ డిస్క్లో సర్కిల్స్ ఎన్ని ఉంటాయంటే 48 to 96 సర్కిల్స్ అనేవి ఉంటాయండి. 48 నుంచి 96 సర్కిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.